హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక బ్యాంగిల్ డిజైన్ అయితే తయారు చేస్తున్నానండి. చూడండి, దీనికైతే ఐ షేప్ కుందన్స్ అయితే రెడ్ కలర్ తీసుకున్నాను. స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే వైట్ తీసుకున్నానండి. హాఫ్ మూన్ కుందన్స్ తీసుకున్నాను గ్రీన్ కలర్వి. తర్వాత వచ్చేసి స్టోన్స్ తీసుకున్నానండి వైట్వి. చూడండి, ఇక్కడ నేను లోటస్ ఫ్లవర్ బ్యాంగిల్ డిజైన్ అయితే తయారు చేస్తున్నానండి. ఇక్కడ బ్యాంగిల్కి అయితే నేను థ్రెడ్ అయితే ముందే చుట్టు పెట్టుకున్నానండి 30 లైన్స్ అయితే తీసుకొని. ఇక్కడ ఇది కర్వ్ బ్యాంగిల్ అండి. నా దగ్గర పెద్ద సైజు బ్యాంగిల్ లేనందుకు నేను 2 కట్ బ్యాంగిల్స్ అయితే 3 అయితే అతికిచ్చి తయారు చేశానండి. ఈ విధంగా పెద్ద బ్యాంగిల్ ఉంటేనేమో మనము దాంతోనే తయారు చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు కనుక 2 కట్ బ్యాంగిల్స్ అయితే 3 అయితే అతికిచ్చి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశానండి. ఫ్యాబ్రిక్లో అయితే నేను అతికిచ్చి కుందన్స్ అయితే అతికిస్తున్నాను. కుందన్స్ అయితే ఐ షేప్ అయితే 3 అయితే అతికిచ్చానండి. తర్వాత వచ్చేసి హాఫ్ మూన్ కుందన్స్ పెడుతున్నాను. మనకు లోటస్ ఫ్లవర్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే డిజైన్ చేస్తున్నానండి. చూడండి, కింద అయితే హాఫ్ మూన్ కుందన్స్ అయితే 2 అయితే పెడుతున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి కుందన్స్ని. తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ కుందన్స్ పైన మనం గమ్ పెట్టేసి మళ్ళీ 2 కుందన్స్ అయితే అతికిస్తున్నానండి. ఎందుకంటే 3D డిజైన్ లాగా ఉంటుంది. ఇది కుందన్స్ పైన కుందన్స్ అతికించాలండి. మనము ఈ విధంగా అతికించేటప్పుడు అయితే కుందన్స్ అక్కడిక్కడ కదులుతుంటాయి. నిదానంగా చూసి మనం గమ్ పెట్టేసి పెట్టాలండి. ఇప్పుడు ఈ 2 కుందన్స్ మధ్యలో హాఫ్ మూన్ కుందన్స్ మధ్యలో అయితే వైట్ స్టోన్ అయితే పెడుతున్నానండి. చూడండి ఏ విధంగా ఉందనేది. ఇక్కడ మళ్ళీ వచ్చేసి నేను ఆ ఫ్లవర్ కింద అయితే స్క్వేర్ షేప్ కుందన్ వైట్ కలర్ అయితే పెడుతున్నాను. చూడండి, నేను ఏ విధంగా పెడుతున్నాను అనేది ఆ కుందన్ని. మళ్ళీ వచ్చేసి మళ్ళీ సేమ్ అండి, ఫ్లవర్ మళ్ళీ తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను కదండి, చిన్న సైజువి. మనం పెద్ద సైజు ఉన్నా సరే తీసుకోవచ్చు. ఇవి గ్లాస్ కుందన్స్ కాదండి, నేను మ్యాట్లో తీసుకున్నాను. గ్లాస్ కుందన్స్ అయితే షైనింగ్ బాగుంటాయి. నా దగ్గర పింక్ కలర్ లేనందుకు నేను ఈ కలర్ అయితే రెడ్ కలర్ అయితే నేను పెడుతున్నానండి. ఉన్న కుందన్స్తో నేను ఈ ఫ్లవర్ అయితే తయారు చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం పెట్టుకోవాలండి కుందన్స్ని. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. యూస్ఫుల్గానే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ అయితే. ఇక్కడ 2/6 బ్యాంగిల్ అండి ఇది. ఈ ఫ్లవర్ బాగా వచ్చేటట్టు చూసుకొని మనము బాగా స్టిక్ అయ్యేటట్టు చూసుకోవాలండి. మళ్ళీ స్క్వేర్ షేప్ కుందని అయితే పెడుతున్నాను. ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో మనము బ్యాంగిల్ అంతా ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్ అయితే. నేను ఈ విధంగా పెడుతున్నాను కదండి ఫ్లవర్స్. మనం వేరే రకంగా కూడా పెట్టుకోవచ్చు ఈ ఫ్లవర్ డిజైన్ అనేది. బ్యాంగిల్కు కింది సైడ్ అయితే మనము ఫ్లవర్స్ కూడా మేక్ చేసుకోవచ్చు అండి. నేను వరుసగా ఈ విధంగా పెడుతున్నాను డిజైన్ అయితే. మనం బ్యాంగిల్ వేసుకుంటే కింది భాగం నుంచి మనకు ఫ్లవర్ వచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు అండి. అంతేకాక నేను వేరే డిజైన్స్ కూడా వేస్తున్నానండి. అవి కూడా వీడియోస్ అయితే పెడుతుంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా కుందన్స్ అయితే మొత్తం పెట్టుకోవాలండి.
చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలి కుందన్స్ను. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా చేసుకోవాలండి, అప్పుడైతేనే బ్యాంగిల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, వైట్వి అయితే కుందన్స్, వైట్ కుందన్స్ అంటే వైట్ స్టోన్స్ అయితే పెడుతున్నాను మధ్యలో. మనం ఇక్కడ స్క్వేర్ షేప్ కుందన్ పెట్టాం కదండి, ఆ ప్లేస్లో వేరే కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యాంగిల్ అనేది. ఇది ఆరిన తర్వాత ఇంకా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే. అది అప్లోడ్ చేస్తాను, షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తానండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.